ఏవండోయ్, ఈరోజు మీకు నర్సరీ టూర్ చూపిస్తానండి. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఇది మహేశ్వరం దగ్గర, నర్సంపేట మహేశ్వరం దగ్గర ఉన్న వెన్నెల నర్సరీ అండి. ఇది ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, ఇంకా ఔషధ మొక్కలు, అనేక రకాలైనటువంటి మొక్కలు ఈ నర్సరీలో మనకు దొరుకుతాయండి. ఈ నర్సరీ నిర్వహిస్తున్న అబ్బాయి పేరేంటంటే శ్రీనండి. ఆ అబ్బాయి పీజీ చదువుకున్నా కానీ మొక్కల మీద ఉన్నటువంటి తనకున్న ఇంట్రెస్ట్ తోటి ఈ విధంగా ఊరి చివర ఒక నర్సరీ ఏర్పాటు చేసి మరి తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రకరకాల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడండి. నేను ఎప్పుడు మొక్కలు కొన్న ఈ నర్సరీలోనే మొక్కల్ని కొంటూ ఉంటానండి. మీరు చూడండి ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. నేను ఇప్పుడు బయట నుంచి తీసానండి వీడియో. ఆ అబ్బాయి లాక్ చేసుకుని వెళ్ళాడు. మరి వచ్చిన తర్వాత లోపల కూడా వీడియో తీసానండి. విపరీతమైన ఎండ ఉంది కాబట్టి నేను ఇంకా చాలా మొక్కలు వీడియో తీయలేకపోయానండి. కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్ళాల్సింది. నేను వెళ్ళేసరికి మంచి 12 గంటలకు వెళ్ళాను కాబట్టి అక్కడ అంత ఎండలో నిలబడి నేను వీడియో తీయలేక చాలా మొక్కల్ని నేను వీడియో తీయలేదండి. తీసినంత వరకు ఇందులో మీకు చూపిస్తాను. పైగా ఈ మొక్కలు చాలా రీజనబుల్ రేట్లు చెప్తాడండి. నేను ఈ చుట్టుపక్కల చాలా నర్సరీలు తిరిగాను, కానీ ఎన్ని రకాల మొక్కలు నాకు ఏ నర్సరీలోనూ కనపడలేదు. మనం సిటీకి వెళ్తే సిటీలో దొరుకుతాయండి. వరంగల్, హనుమకొండ వెళ్తే అక్కడ దొరుకుతాయి కావచ్చు, కానీ మేము ఉండే ఏరియాలో మాత్రం నేను చాలా నర్సరీలు తిరిగాను. ఎన్ని నర్సరీలు తిరిగినా ఎన్ని రకాల మొక్కలు మాత్రం నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదండి. ఈ అబ్బాయి చాలా శ్రమ కోర్చి మరి తీసుకొచ్చాడండి. ముందుగా ఇవి గుత్తుపూలండి, ఇగ్జోరా ప్లాంట్స్ అంటాం కదా. దీంట్లో పింక్ కలర్ ఉన్నాయి, ఇంకా వైట్ ఉన్నాయి, ఇంకా మంచి రెడ్ ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయండి. ఈ గుత్తుపూల చెట్లు ఉన్నాయి. ఇంకా ఇవి చూసారు కదా. ఇంకా ఇవి దేవగన్నేరు అంటాం కదండి, ఆ దేవగన్నేరు చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుత్తుపూల మొక్కలేనండి. చూడండి, పింక్ కలర్ గుత్తుపూల మొక్కలు, ఇవి రెడ్ కలర్ గుత్తుపూల మొక్కలు అన్నమాట. ఇవి చాలా మంచి మొక్కలు ఉన్నాయండి, హైబ్రిడ్ మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు మనం ఇంట్లో వేసుకుంటే కనుక మన ఇంటి యొక్క అందం పెరుగుతుందండి. ఎందుకంటే ఈ గుత్తుపూలు లో మెయింటెనెన్స్ మొక్కలండి. ఒక నీళ్లు పోస్తే సరిపోతుంది అన్నమాట. మనకి గుత్తులుగా పువ్వులు పోస్తాయి. ఇంకా ఈ గుత్తుపూలు ఉంటే మనకి బోల్డ్ అన్ని బటర్ఫ్లైస్ వస్తాయండి. పాలినేషన్ బాగా జరిగి మన ఇళ్లల్లో కూరగాయలు, పండ్లు బాగా కాస్తాయి అన్నమాట. ఇవి మధుకామిని ప్లాంట్స్ అండి. నేను ఈ మొక్కలు తెచ్చిపెట్టమని ఈ అబ్బాయిని అడిగాను, తెచ్చిపెట్టాడు. ఇవి చాలా మొండి మొక్కలండి. ఇవి గుత్తులుగా బోల్డ్ అని పువ్వులు పోస్తాయి అన్నమాట. నేను మా స్కూల్లో వేయడం కోసమని ఈ మొక్కల్ని నేను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నానండి. ఇది మనం బిర్యానీలో వేసుకుంటాం కదండి, బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకు మొక్కలండి. చూడండి, మీరు ఆకు చూస్తేనే గుర్తుపడతారు, ఇది బిర్యానీ ఆకు అనమాట. మరి ఈ మొక్కల్ని మనం వేసుకున్నట్లయితే ఈ ఆకులు ఎండిన తర్వాత మనం చక్కగా బిర్యానీలో ఉపయోగించుకోవచ్చండి. అంతెందుకండి, ఈ పచ్చి ఆకులను కూడా మనం డైరెక్ట్ బిర్యానీలో వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఘాటుగా ఉన్నాయండి ఆకులు. నేను ఒక ఆకు నలిపి చూశాను, మసాలా వాసన వస్తుంది. కాబట్టి చక్కగా బిర్యానీ ఆకు మొక్క కూడా మన ఇళ్లల్లో తప్పనిసరిగా ఒక మొక్క ఉండాలండి. ఎందుకంటే దీంట్లో చాలా ఔషధ విలువలు ఉంటాయి అన్నమాట. ఈ బిర్యానీ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం వాడేటటువంటి స్పైసెస్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కరోనా వచ్చినప్పుడు చెప్పారు కదండి, ఈ మసాలా దినుసులన్నీ బాగా వాడమని. కాబట్టి ఈ బిర్యానీ ఆకు మొక్క తప్పనిసరిగా మీ ఇంట్లో వేసుకోండి. అలానే ఇవి షో ప్లాంట్స్ అండి. నేను ఇవి ఒక 25 మొక్కల వరకు నేను కొని మా స్కూల్లో నేను వేసానండి. మా స్కూల్లో ఒకసారి వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా స్కూల్కి విరాళంగా 2000 రూపాయల మొక్కల కోసం ఇస్తే నేను కొని స్కూల్లో వేసానండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట, షో ప్లాంట్స్ అనమాట. ఈ ఇగ్జోరా కూడా నీడలో కూడా పెరుగుతాయండి, కుండీల్లో కూడా వేసుకోవచ్చు. పొట్టి రకాలన్నమాట ఇవి. మనకి గుబురుగా పెద్దగా అయ్యేటటువంటి మొక్కలు ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉండి పొట్టిగా ఉండి పువ్వులు పూసేటటువంటి మొక్కలు కూడా ఉన్నాయండి. ఇంకా ఇవి ఎడారి గులాబీ మొక్కలండి.
ఇవి కూడా చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. లో మెయింటెనెన్స్ మొక్కలు, ఎక్కువ నీళ్లు కూడా పోయక్కర్లేదండి. కాబట్టి అవి కూడా కొనుక్కోవచ్చు. ఇంకా చూసారు కదా, ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. ఇంకా ఇవి మారేడు మొక్కలండి. మారేడు మొక్కలు కూడా ఉన్నాయి ఈయన దగ్గర. మారేడు చెట్లు ఎవరైనా పెంచాలనుకుంటే మారేడు మొక్కలు కూడా కొనుక్కోవచ్చు అనమాట. అన్నీ ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ రేట్లు ఉన్నాయండి. ఏమీ చాలా ఎక్కువ రేట్లు ఏం చెప్పట్లేదు. ఈ అబ్బాయి రీజనబుల్ రేట్స్కే ఇస్తాడు. మళ్ళీ ఇతని దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా చాలా బలంగా, ఆరోగ్యంగా, ఫ్రెష్గా ఉంటాయండి. ఎక్కడ ఒక్క ఆకు కూడా వాడిపోయిన దాఖలా మనకి కనపడదనమాట. చూసారు కదా, ఇవన్నీ మామిడి మొక్కలండి. మామిడిలో అయితే చాలా రకాలు ఉన్నాయండి. ఇంక ఇవి గడ్డి గులాబీ తెలుసు కదండి, టేబుల్ రోజ్ అంటాం కదా మనం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇవి బోగన్ విల్లా అండి, బోగన్ విలియా అంటాం కదా, కాగితం పూల చెట్లు. ఇవి కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి. వైట్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, ఇంకా డార్క్ పింక్ ఉంది, లైట్ పింక్ ఉంది. ఇంకా ఈ విధంగా చాలా రకాలు బోగన్ విల్లా మొక్కలు ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇంకా రకరకాల మందార మొక్కలు ఉన్నాయండి. చాలా రకాల మందార పూల మొక్కలు కూడా ఈయన దగ్గర ఉన్నాయన్నమాట. ఏ రకం మందార కావాలన్నా సరే మీకు ఇక్కడ దొరుకుతాయండి. రకరకాల మందార పూల మొక్కలు బోల్డ్ అన్నీ ఉన్నాయి. నిన్ననే స్టాక్ వచ్చిందండి. అందుకనే చాలా మొక్కలు ఉన్నాయి అన్నమాట. ఇంకా సన్నజాజి మొక్కలు ఉన్నాయి, విరజాజి మొక్కలు ఉన్నాయండి. చక్కగా ఒక సన్నజాజి మొక్క, ఒక విరజాజి మొక్క వేసుకుంటే సాయంత్రం పూట మనకి పూలకి కొదవ ఉండదండి. బోల్డ్ అన్ని పువ్వులు పోస్తాయి అన్నమాట. కాబట్టి సన్నజాజి మొక్కలు కావాలన్నా, విరజాజి మొక్కలు కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇంకా మల్లెపూల చెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయండి. మల్లె మొక్కలు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఈ మల్లెపూలు, సన్నజాజి, విరజాజి మనం సాయంత్రం పూట కోసుకుని తలలో పెట్టుకుంటే తలలో ఉన్నటువంటి వేడి తగ్గుతుందండి. ఇంకా మన శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుందన్నమాట. ఇంకా తలనొప్పి తగ్గుతుందండి. ఇంకా స్ట్రెస్ ఉంటే కనుక ఆ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఇలా సువాసన వచ్చేటటువంటి పువ్వులు పెట్టుకోవడం వల్ల మనకి అరోమా థెరపీ జరుగుతుందండి. ఈ రోజుల్లో అరోమా థెరపీ అని చెప్పి నిద్ర పట్టట్లేదని, డిప్రెషన్ అని, స్ట్రెస్ అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేలకు వేలు డబ్బులు పోసి అరోమా థెరపీ చేయించుకుంటున్నారండి. మన పూర్వీకులకి స్ట్రెస్, ఈ డిప్రెషను, ఈ నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఏమీ లేవండి. ఎందుకంటే ఇళ్లల్లో ఈ మల్లెపూలు, ఇంకా సంపెంగ పూలు, తర్వాత ఏమో జాజి పూలు, ఇలా రకరకాల సువాసన వచ్చేటటువంటి పూలను పెంచుకొని ప్రతిరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా పూలు పెట్టుకునేవారు. కాబట్టి ఇంట్లో అందరూ ఆడవాళ్ళు పెట్టుకుంటే మగవాళ్ళు కూడా పూల వాసన పీల్చేవారు. కాబట్టి ఆ విధంగా అందరికీ ఇంటిల్లిపాదికి అరోమా థెరపీ జరిగిపోయేదండి. అందుకే ఆ రోజుల్లో ఎవరికి స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు, కోపం అంటే తెలియదు, ఒత్తిడి అంటే తెలియదు, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్ అంటే ఏంటో తెలియదండి. ఇంకా చాలా రకాల నిమ్మ మొక్కలు ఉన్నాయండి. నిమ్మకాయలు, బత్తాయిలు మొక్కలు ఉన్నాయండి. అవైతే చెట్లకే కాయలు ఉన్నాయండి. కాయలున్న చెట్లని ఈ అబ్బాయి తీసుకొచ్చాడు అనమాట. కాబట్టి చక్కగా మీరు కాయలతో ఉన్న చెట్లని కొనుక్కోవడం అంటే మనకు చాలా ఇష్టం కదండి. అలాంటి చెట్లను వేసుకుంటే ఇవన్నీ కూడా అంటు కట్టినటువంటి మొక్కలండి. కాబట్టి తొందరగా బతుకుతాయి అన్నమాట. మీకు సంవత్సరంన్నరకే కాయలు కాసేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం గింజల ద్వారా మొక్క వేసుకున్నాం అనుకోండి 6 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ కూడా షో ప్లాంట్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్ అనమాట. మనం నీడలో చక్కగా పెంచుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇంకో ఇవన్నీ, ఇది కూడా, ఈ మొక్క కూడా షో ప్లాంటేనండి. చాలా రకాల మొక్కల పేర్లు తెలియదండి నాకు, ఇండోర్ ప్లాంట్స్. ఇగో చూడండి, ఈ ఆకులు ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. మనకి నీడ ఉందనుకోండి, అయ్యో నీడగా ఉంది మనం మొక్కలు పెంచలేకపోతున్నాం అని ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ మనం నీడలో పెంచుకోవచ్చు. ఈ మొక్కలన్నీ నేను కొని మా స్కూల్లో ఇండోర్ ప్లాంట్స్ గార్డెన్ ఒకటి తయారు చేశానండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, మీరు చూస్తే మరి ఇండోర్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి, ఒక చిన్న గార్డెన్ ఎలా తయారు చేసుకోవాలనేది ఐడియా మీకు వస్తుందండి. ఇందులో చాలా రకాల కొబ్బరి మొక్కలు కూడా ఈ అబ్బాయి తీసుకొచ్చాడండి. ఇంకా నిమ్మ, టేబుల్ నిమ్మ, తర్వాత బాలాజీ నిమ్మ, తర్వాత మామూలు నిమ్మ, ఇలా బత్తాయి, ఇలా చాలా బోడూరు బత్తాయి, ఇలా చాలా రకాల బత్తాయి చెట్లు కూడా ఉన్నాయండి. నిమ్మ, నారింజ, బత్తాయి ఇలాంటి చెట్లు ఉన్నాయండి ఈయన దగ్గర.
ఇంకా పేరు తెలియని క్రాటన్స్ మొక్కలు, ఇంకా ఎండలో పెరిగేవి, నీడలో పెరిగేవి అనేక రకాలు ఈ నర్సరీలో ఉన్నాయండి. మీరు వచ్చి చూసుకుంటే కనుక ఎవరికి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క పెంచుకోవచ్చండి. ఇంకా ద్రాక్ష మొక్కలు కూడా ఉన్నాయండి. నల్ల ద్రాక్ష మొక్కలు ఉన్నాయి. ఇంకా మామిడిలో అయితే చాలా రకాల మామిడి మొక్కలు ఉన్నాయండి. ఇంకా గంధం మొక్కలు కూడా ఉన్నాయి, శ్రీగంధం మొక్కలు ఉన్నాయి. ఇంకా ఇగో ఇవి చూడండి, ఈ తెల్ల ఆకుల మొక్కలు, ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఎంత అందంగానే ఉంటాయి. చెట్లు చక్కగా గుబురుగా పెరుగుతాయి అన్నమాట. ఎత్తుగా పెరగకుండా ఇవన్నీ గుబురుగా పెరిగి కుండీల్లో పెంచుకున్న చాలా బాగుంటాయి. లేదంటే మనం ఒక బార్డర్ లాగా ఈ మొక్కలన్నీ వేసుకున్నాం అనుకోండి ఒక సైడ్కి గార్డెన్లో, అలా కూడా చాలా అందంగా ఉంటాయండి. కంటికి చాలా మంచిదండి. పచ్చని మొక్కల్ని మనం కళ్ళు బాగా అలసిపోయినాయి అనుకోండి, ఆ పచ్చని మొక్కల్ని కాసేపు చూస్తే కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. అలసట అంతా పోతుందన్నమాట. ఇది శాస్త్రవేత్తలు చెప్పిన విషయం అండి. కాబట్టి పచ్చని మొక్కల్ని మనం ఎప్పుడు కూడా పెంచుకోవాలన్నమాట. చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి. ఇంకా నేను వీడియో తీయలేదండి, విపరీతమైన ఎండ ఉంది కాబట్టి ఆ ఎండలో నేను వీడియో తీయలేకపోయినా. ఇవి నిమ్మ మొక్కలండి. చూడండి, మీరు గమనించినట్లయితే కాయలు ఉన్నాయి చూడండి వీటికి. ఇక్కడ స్వీట్ లెమన్ మొక్క కూడా ఉందండి. స్వీట్ లెమన్ ఏంటంటే కాయ తొక్కతో సహా మనం తినేయచ్చు అనమాట. చాలా తీయగా ఉంటాయి, పులుపు అనేది ఉండదన్నమాట. ఇంకా షర్బత్ కూడా చేసుకోవచ్చండి. చాలా రకాల మామిడి ఉన్నాయండి. ఆ మామిడి చెట్లకి చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయండి. కాబట్టి అలా పిందులతో ఉన్నటువంటి చెట్లను తీసుకెళ్ళి మనం నాటుకున్నాం అనుకోండి, చక్కగా 3 సంవత్సరాల్లో మనకు కాయలు కాసేస్తాయండి. కొంచెం ప్రతిరోజు ఆవు పేడ ఎరువించుకున్నాం అనుకోండి, కిచెన్ వేస్టేజ్ మనం ఆ మొక్కలు మొదట్లో వేసుకున్నామంటే చక్కగా బోల్డని కాయలు కాసేస్తాయండి. ఇంకా దానిమ్మ మొక్కలు కూడా ఉన్నాయండి ఈ అబ్బాయి దగ్గర. ఇంకా ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదు అనడానికి లేదండి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా క్రాటన్స్ మొక్కలండి. ఎన్ని రకాల మంచి ఎల్లో కలర్లో ఉన్న క్రాటన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బంగారు ఆకుల మొక్కలు ఎలా ఉంటాయంటే ఇగో ఈ మొక్కలానే ఉంటాయండి. ఈ విధంగా వేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న పువ్వులు పూసేటటువంటి వైట్ కలర్ చిన్న చిన్న గుత్తులుగా పువ్వులు పూసే మొక్కలు ఉన్నాయండి. వాటి పేర్లు నాకు తెలియదు. ఇంకా చాలా రకాలు పైకస్కి సంబంధించినటువంటి పైకస్ జాతికి చెందినటువంటి చెట్లు ఉన్నాయండి. ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కొబ్బరి మొక్కలు. ఇంకా కొబ్బరి మొక్కల్లాగా ఉండి అందానికి వేసుకునేటటువంటి చెట్లు కూడా ఉన్నాయండి. ఇంకొన్ని పోక చెట్లు ఉంటాయి కదండి, ఆ పోక చెట్లు అలాంటివి కూడా మొక్కలు ఉన్నాయండి. అవి షో ప్లాంట్స్ అనమాట. ఇవి చూస్తారు కదా, చాలా మొక్కల పేర్లు నాకు తెలియదండి. కొబ్బరి చెట్లలాగా ఉంటాయి కదా, కాబట్టి ఇలాంటి చెట్లను వేసుకోవచ్చు. ఈ చెట్లని మనం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పరిసరాల్లో ఉండేటటువంటి పర్యావరణం అంతా కూడా పరిరక్షించబడుతుందండి. పొల్యూషన్ ఫ్రీ అవుతుంది. గాలిలో ఉండేటటువంటి ఆ కాలుష్యం అంతా కూడా పోతుందన్నమాట. ఇంకా ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి. ఇంకా పుట్టే పిల్లలు కూడా సరి అయిన బరువుతోటి పుడతారంటండి. మనం భూమిపై ఉన్న 80,000 జాతుల మొక్కల ద్వారా ప్రతిరోజు మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలని అనుభవిస్తూ ఉన్నామండి. ఇంకా పచ్చని చెట్లను చూసినట్లయితే మనకి ఒత్తిడి అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది అనమాట. ఇంకా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు తొందరగా నయమైపోతాయంటండి. ఇంకా 70,000 జాతుల మొక్కల్ని రకరకాల ఔషధాల్లో ఉపయోగించి మెడిసిన్స్ తయారు చేసి ఆ విధంగా మనుషుల ప్రాణాలని కాపాడుతున్నారండి. ఒక ఏడాదిలో ఒక చెట్టు నలుగురికి ఏడాది పాటు అవసరమయ్యే ఆక్సిజన్ని విడుదల చేస్తుందండి. ఒక కారు 26,000 మైళ్ళు తిరిగితే విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ని ఒక చెట్టు ఒక సంవత్సరంలో గ్రహిస్తుందంటండి. ఆ విధంగా పర్యావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ని ఇది పోగొడుతుందన్నమాట. ఒక చెట్టు కనుక మనం వేసుకుంటే ఆ విధంగా ఒక చెట్టు తన జీవితకాలం మొత్తంలో 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుందంటండి. చెట్లు ఎక్కడుంటే అక్కడ మరి భూగర్భ జలాలు శుద్ధి అవుతాయండి. చెట్లు వేళ్ల ద్వారా భూగర్భ జలాల నుంచి ప్రమాదకరమైనటువంటి కాలుష్యాన్ని తొలగించి ఆ నీటిని శుద్ధి చేస్తాయండి. చెట్లు ఉంటే కనుక మన పరిసరాల్లో ఉండేటటువంటి నీరు కూడా ఆరోగ్యకరంగా మంచి వాటర్ మనకు దొరుకుతుందన్నమాట. ఇంకా మన భూమి మీద ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రాణవాయువులో
ఆక్సిజన్లో 20% అమెజాన్ అడవి నుంచే వస్తుందంటండి. అందుకే అమెజాన్ అడవిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారనమాట. ఇంకా చెట్లు ఎక్కువగా ఉంటే వాతావరణంలో ఉండేటటువంటి దుమ్ము ధూళిని కూడా గ్రహిస్తాయండి. కాబట్టి మనకి చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయండి. చల్లటి నీడనిస్తాయి, ఇంకా మరి రుచికరమైన పండ్లని, ఔషధాలని ఇలా అన్నిటినీ ఇస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచండి. మరి మనం ఎంత అదృష్టవంతులు అంటే ఈ రోజుల్లో మొక్కలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి. ఒకప్పుడు అలా దొరికేవి కాదు. ఈ నర్సరీలు పుణ్యమాని ఎక్కడెక్కడి నుంచో శ్రమ కోర్చి వాళ్ళు తీసుకొచ్చి ఈ నర్సరీలో మొక్కలు అమ్ముతూ ఉంటారండి. కాబట్టి మీకు ఎంత ఖాళీ ప్లేస్ ఉంది, మరి ఎండ పడుతుందా నీడ పడుతుందా అనేది చూసుకుని మరి ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవాలా, పూల మొక్కలు పెంచుకోవాలా అనేది నిర్ణయించుకోవాలండి. ఏది పడితే కంటికి నచ్చింది కదా అని ఏ మొక్క పడితే ఆ మొక్క కొనేయకుండా మీ ఇంట్లో ఎంత ప్లేస్ ఉంది, ఎండపడే ప్లేస్ ఎంత ఉంది, నీడపడే ప్లేస్ ఎంత ఉంది అనేది ఆలోచించుకుని తప్పకుండా మీ ఇంట్లో పూల మొక్కలు ఉండాలి, ఇంకా ఔషధ మొక్కలు ఉండాలి, కొన్ని పండ్ల మొక్కలు ఉండాలి, కొన్ని క్రాటన్స్ మొక్కలు, అందాన్ని ఇచ్చే మొక్కలు కూడా ఉండాలండి. ఆ విధంగా అన్ని మొక్కలు ఉండేలాగా మీరు జాగ్రత్త పడాలన్నమాట. కాబట్టి నర్సరీకి వెళ్ళే ముందే మీరు ఒకసారి చూసుకోండి, మీకున్న ఖాళీ ప్రదేశం ఎంత ఉంది, ఏంటి, ఎన్ని కుండీలు పడతాయి, మరి ఎండ ఎక్కడ తగులుతుంది, ఎక్కడ ఏ మొక్క వేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకుని చక్కగా ఆ మొక్కలకు వివరాలు తెలుసుకుని నర్సరీకి వెళ్ళండి. వెళ్ళి మీకు నచ్చిన మొక్కల్ని కొని తెచ్చుకోండి. ఇంకా నర్సరీ అబ్బాయిని ఆ మొక్కలు ఎలా నాటాలి, మట్టి ఎలా ఉపయోగించాలి, ఇంకా ఏ మందులు ఎరువులు వాడాలి అనే వివరాలు అడిగితే ఆ అబ్బాయి చక్కగా వివరించి చెప్తాడండి. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఆ నర్సరీలు మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ వివరాలు తెలుస్తాయండి. ఎందుకంటే మొక్కలు పెంచడమే వాళ్ళకి పని కాబట్టి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు చెప్తారు. ఇంకా ఈ వెన్నెల నర్సరీలో చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయండి. ఎక్కువ రేట్లు కూడా ఈ అబ్బాయి చెప్పడం అనమాట. చాలా రీజనబుల్ రేట్లకే మొక్కలు ఉంటాయి. కాబట్టి నేను ఎప్పుడు కూడా మా స్కూల్కి ఏ మొక్కలు కొనాలన్నా నేను ఇక్కడికి వెళ్ళి కొంటూ ఉంటానండి. కాబట్టి నర్సంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ నర్సరీని ఒకసారి విజిట్ చేయాలని, ఇందులో మొక్కలు కొనుక్కోవాలని, అందరూ మొక్కలు పెంచాలని, ప్రతి ఇంట్లో పచ్చదనంతో నిండిపోవాలని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి వర్షాకాలం మనకి స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి అందరూ మట్టిని రెడీ చేసుకోండి, ఎరువులు తెచ్చుకుని ఆవు పేడ ఎరువు అండి, ఎరువు అంటే పురుగు మందులు అనుకునేరు, ఆవు పేడ ఎరువు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఒకరోజు చక్కగా నర్సరీకి వెళ్ళి ఈ మొక్కలను కొని తెచ్చుకుని చక్కగా నాటుకోండి. మీ ఇల్లు నందనవనంగా మార్చుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూశారు కదండి, ఇదండి నర్సరీ వీడియో. నేను ఇంకా చాలా పేర్లు చెప్పలేదండి. బోల్డ్ అన్ని పూల మొక్కలు ఉన్నాయి, పండ్ల మొక్కలు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి, ఇంకా షో ప్లాంట్స్ అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంటికి అందాన్ని ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి. మనం ఇంట్లో వేసుకోవచ్చు, ఆఫీసుల్లో వేసుకోవచ్చు, స్కూల్స్లో వేసుకోవచ్చు. ఇంకా మనకి పిల్లలకి పుట్టినరోజులు అయినాయి అనుకోండి, స్కూల్కి ఒక మొక్క గిఫ్ట్గా ఇవ్వండి. మీ పెళ్లి రోజు అయితే లేదా మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ జరిగినాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్ కింద మొక్కలు పంచడం అనేది అలవాటు చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ విధంగా మారి మొక్కలు పెంచితే మనకి పొల్యూషన్ అనేదే ఉండదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మన ముందు తరాలకి మనం స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించాలండి. అలా అందిస్తే వాళ్ళు ఎన్ని అద్భుతమైన విజయాలైనా సరే వాళ్ళు సాధించగలుగుతారు. కాబట్టి మొక్కలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతే అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ నడుం బిగించి మరి చిన్న పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముతక అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకుని రాబోయే వర్షాకాలంలో హరితహారాన్ని విజయవంతం చేద్దామండి. చేసి పొల్యూషన్ లేని ప్రపంచాన్ని మన ముందు తరాలకి అందిద్దామండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నర్సరీని తప్పకుండా విజిట్ చేయండి.